మళ్ళీ ఈ సినిమా గురించి చెప్పాలా ఏంటి? ఆల్రెడీ బయట హిట్ టాక్ రాలేదా ఏంటి? ఆల్రెడీ వచ్చేసింది హిట్ టాక్. బ్లాక్ బస్టర్ టాక్ వచ్చేసింది సినిమాకి. అండ్ విజయ్ దేవరకొండ అన్న యాక్టింగ్ గురించి మళ్ళీ చెప్పాలా ఏంటి? సినిమాలో విజయ్ దేవరకొండ యాజ్ ఇట్ ఈజ్ ఎప్పట్లాగే చేసిండు, దుమ్ము దులిపేసిండు. అక్కడక్కడ కనబడ్డ ఐరన్ రాడ్లు, అక్కడక్కడ కనబడ్డ కార్లు అన్నీ పగలగొట్టాడా ఏంటి? పగలగొట్టేసిండు. సినిమా మాత్రం ఎక్స్ట్రాడినరీ ఉందన్న. అండ్ మృణాల్ పాపకి నాకు తెలిసి దిల్ రాజు మామ, నువ్వు మృణాల్ పాపకి హాఫ్ రెమ్యూనరేషన్ ఇవ్వలేదనుకుంటా. సెకండ్ హాఫ్ మొత్తం మాటలేవు. అప్పుడప్పుడు డౌట్ వచ్చింది మౌనంగా ఉందా ఏంటి అని చెప్పి. సినిమాలో ఆ? నా పేరు చెప్పాలా ఏంటి? ఓకే, నా పేరు జశ్వంత్ కదా, జశ్వంత్ నా పేరు. అనా ఐరన్ వంచాడా దించాడా అనే దానికి 2 ఆన్సర్లు ఉన్నాయనా. ఐరన్ వంచిండు. ఎందుకు? ఎవరైతే నువ్వు చేయలేవు, నువ్వు వంచలేవు అన్నవాడికి వంచి చూపించిండు, దించిండు. ఎవరైతే హేటర్స్ ఉన్నారో అందరికి ఐరన్ రాట్లు దించేసిండు ఈ సినిమాతో. మళ్ళీ వాళ్ళు బాధపడతారా? మళ్ళీ బాధపడతారా ఏంటి మీరు? బాధపడకూరి, ఏదో ఫ్లోలో వచ్చేసింది యాంటీ ఫ్యాన్స్, డోంట్ వరీ. మీరు మాత్రం ఇటు రాకండి, ఓకేనా? అండ్ ఇంకా సాంగ్స్ విషయానికి వచ్చేసరికి 2 సాంగ్లు బాగా ఫేమస్ అయినాయి. ఒకటి ఎక్కడికి వెళ్ళిన ఫంక్షన్లో ఆ పెళ్లి సాంగ్, అటు ఇటు ఇటు అటు తిరుగుతున్నారు కదా, ఆ సాంగ్ లాస్ట్లో పడేశారు. సినిమాలో ఆ సాంగ్ మంచి విజువల్గా బాగుంది. అండ్ ఇంకోటి ఆ సాంగ్ కూడా చాలా బాగుందా ఏంటి? బాగుంది సాంగ్ కూడా. అండ్ ఓవరాల్గా దిల్ రాజు మామ ప్లీజ్, నాలాంటి కూడా ఒక పెట్టి సినిమా తీస్తావా ఏంటి? కొంచెం దిగదా. ఓవరాల్గా సినిమా మాత్రం చాలా బాగుందన్న. అండ్ ఏంటంటే ఒక ఫ్యామిలీ యూత్కి నచ్చేది కామెడీ. కామెడీ బాగుంది. అంటే ఈ సినిమా చూసినాక కొంతమంది చేంజ్ అవుతారన్న. అప్పట్లో అదేంటి శంకరాభరణం చూసి సంగీతం నేర్చుకున్నట్టు టైటిల్ చూస్తే సినిమా ఫ్యామిలీ స్టార్ అని ఉంది కదా, యూత్ ఎట్లా నచ్చుతుంది? ఆ యూత్ కూడా ఫ్యామిలీలో ఒక పార్టే కదా ఏంటి? పార్టే కదా, ఫ్యామిలీలో యూత్ బాగా నచ్చుతుంది అన్న ఈ సినిమా. అండ్ యూత్ విజయ్ దేవరకొండ కనబడంటే యూత్ చింపుకోరా ఏంటి? సినిమా నచ్చకపోతే ఇంతసేపు మాట్లాడతానే ఏంటి? బాలేదు అని చెప్పేసి వెళ్ళిపోతా కదా. సినిమా మాత్రం పిచ్చగా నచ్చింది. మళ్ళీ ఫస్ట్ షో కూడా వెళ్తాను నేను. ఎందుకంటే మా విజయ్ దేవరకొండ ఇంకొకసారి స్క్రీన్ మీద చూడాలా ఏంటి? కళ్ళలో నింపుకున్నాను ఆల్రెడీ. సినిమా మాత్రం ఎక్సలెంట్ ఉందన్న. ఓవరాల్ చెప్పాలంటే ఈ సమ్మర్ హిట్తో స్టార్ట్ చేయాలా ఏంటి? ఆల్రెడీ చేసిండు బ్లాక్ బస్టర్ హిట్. మనం ఈ సినిమాకి 100 కోట్ల నుంచి స్టార్ట్ చేద్దాం లెక్క. ఆ తర్వాత ఎంత వస్తుందనేది సెకండరీ థింగ్. ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ సినిమా వచ్చింది కదా, దానికన్నా ముందర థ్యాంక్ యూ సో మచ్ భరత్ కమ్మ గారు ఫర్ డియర్ కామ్రేడ్ మూవీ. భరత్ కమ్మ గారు కానీ మన మిథాలీ రాజ్ కానీ వాళ్ళు జస్ట్ ఫ్యామిలీ స్టార్సే కాదు, సొసైటీ స్టార్స్. భరత్ కమ్మ గారు చెప్పింది అంటే నేను రిలవెంట్గానే చెప్తున్నాను. డియర్ కామ్రేడ్తో కమర్షియల్ సక్సెస్ లేకపోయినా మన విజయ్ దేవరకొండ ఆయన డియర్ కామ్రేడ్ మూవీ కమర్షియల్ సక్సెస్ అని అనుకున్నారు, కానీ ఇట్ రీచ్ మోర్ దెన్ బియాండ్ కమర్షియల్ సక్సెస్. అంటే ఒక ఉమెన్ లేడీ క్రికెటర్ ఎన్ని ఛాలెంజ్ ఫేస్ చేస్తుందో, ఇంకా దీనికి రిలవెంట్గా ఫ్యామిలీ స్టార్ అన్నారు కదా. సో దానికన్నా ముందర చెప్తాను, ఈ సినిమా గురించి వస్తాను ముందర షోలో మన పరశురామ్ గురించి కంపల్సరీ చెప్పాలి ఇప్పుడున్న ఫాస్ట్ జనరేషన్లో. ఎందుకంటానంటే ఫ్యామిలీ స్టార్ కన్నా బియాండ్ ఫ్యామిలీ స్టార్ అంటే సొసైటీ స్టార్. అందరూ చాలామంది ఏంటంటే ఇప్పుడు మన బయట ఫాస్ట్ బేస్డ్ మొబైల్ వచ్చాక ఏంటంటే సెటర్లు వేసుకోవడం ఏంటి అంటే ఏదో మన సెకండ్ షోలకి వెళ్ళిపోవడం, లేకపోతే ఇంట్లో ఫాదర్కి చెప్పకుండా సినిమాకి వెళ్ళడం అనుకుంటారు. కానీ మన చాలా సంస్కారం, మన రాజమౌళి గారు, కీరవాణి గారు వాళ్ళు ఉన్నంత కుటుంబ విలువలు సంస్కారం ఉన్నట్టు డియర్ కామ్రేడ్ మన భరత్ కమ్మ గారు ఆయన ఏం చెప్పారంటే, ఆయన గ్రోయింగ్ అప్ ఇయర్స్లో సెకండ్ షో కూడా వాళ్ళ ఫాదర్ అంటే అంత గౌరవం. యాక్చువల్గా ఏంటంటే మన భారతీయత అంటే నాన్న సినిమా గురించి అంటే ఫస్ట్ ఆఫ్ నేను వింటున్నాను. నేను ఏంటంటే ఇంకా పరశురామ్ గారు అలా చెప్పి నేను చూడలేదు, అది చెప్తున్నా మీకు. మీరు నన్ను మాట్లాడినేవాడు, కావాలంటే నేను నచ్చపోతే ఎడిట్ చేసుకోండి, నాకు కెమెరా ముందర పెట్టారని నా పెచ్చం లేదు నాకు. మన రాజమౌళిలో వాళ్ళ ఆ సంస్కారం వెళ్ళిపోయి కూడా వాళ్ళకన్నా మనం గొప్పను ప్రూవ్ చేసుకోకూడదు. ఆల్రెడీ వాళ్ళు చూపించారు మనకి భారతీయత ఏంటి, కుటుంబ విలువలు అంటే వాళ్ళు సొసైటీ స్టార్స్. సో ఏంటంటే ఫస్ట్ హాఫ్ చాలా బాగుందన్నారు, సెకండ్ హాఫ్ స్లో ఉందన్నారు. నేను విజయ్ దేవరకొండ లాంటి హీరో ఒక స్టార్డమ్ మాసెస్ రీచ్ అయ్యే స్టార్కి కొంచెం స్లోగా ఉంటేనే బాగుంటుంది అనుకుంటాను. ఎందుకంటే వాళ్ళు ఒక ఇంటెన్షన్తో తీస్తే యూత్ ఎప్పుడు మన సినిమా వాళ్ళని చెప్పి వాళ్ళు ఏదో తీస్తున్నారని వాళ్ళు తప్పు పట్టకూడదు. మనం బాగున్నప్పుడు ఎంత పొగుడుతున్నామో బాగున్నప్పుడు వాళ్ళ వల్లే చెడిపోవడం చాలా తప్పు. అది మనకి ఏంటంటే మన ఇంట్లో పేరెంటింగ్ గురువుల మీద ఉండవు, కలిసి అందరూ సినిమాకి వెళ్ళడం, మన ఇంట్లో ఫ్యామిలీ వాల్యూస్ ఉన్నప్పుడే మన సినిమాని మంచి సినిమాని ఆదరిస్తాము. ఒకవేళ అవుట్ ఆఫ్ బాక్స్ ఉన్నా కూడా అది ఎంటర్టైన్మెంట్ వదిలేసి మన సొసైటీ వాల్యూస్ అన్ని ఆలోచిస్తాము. సో ఏంటంటే ఇంకోటి ఏంటంటే మన ఇప్పుడున్నది ఏంటంటే
అసలు ఐరనే వంచాలేంటి అంటారు కదా, అది ఆ డైలాగ్ అయితే బాగుంది. నేను ఏం చెప్తానంటే, ఇంకా పరశురామ్ గారు, డియర్ కామ్రేడ్ భరత్ గారు, రాజమౌళి గారు సినిమాలు వస్తే మన రివ్యూలతో అతీతంగా మన సినిమాలు చూడడం ఏంటి? ఫస్ట్ డే మార్నింగ్ షో వచ్చేసి కంగారుగా సినిమా గురించి రివ్యూ ఇచ్చేయాలంటే కనీసం వీళ్ళ పరశురామ్ గారు సోలో సినిమా మర్చిపోగలం ఏంటి? ఇప్పుడున్న కుక్కలో నక్కలో సెల్ఫీలు ఇవన్నీ ఇలా పిచ్చ వేషాలు టైంలో కూడా మనం ఇప్పుడు కాదు ఫ్యూచర్లో కూడా మన పరశురామ్ గారు సోలో సినిమా అయినా యువత నేను సత్యం థియేటర్లో చూసిన ఆ గొప్పతనం, స్నేహం అనే గొప్పతనం, మన గీత గోవింద కుటుంబ విలువలు, అది మామూలు సినిమా ఏంటి? అది చిరస్థాయిగా నిలిచిపోతే ఏంటి? సో ఏంటంటే ఇంకోటి ఏంటంటే ఇంకోటి రష్మిక గారు పుట్టినరోజు. రష్మిక గారు మీరు డియర్ కామ్రేడ్ ఆ పెర్ఫార్మెన్స్ మర్చిపోలేను. ఇంకోటి ఏంటంటే చెలో సినిమా నేను చూసినప్పుడు అసలు రష్మిక మందన అని పేరు కూడా తెలీదు. చూసిన వెంటనే నేను మా ఫ్రెండ్తో వెళ్తే ఏమో బాబు కొత్తగా పెర్ఫార్మెన్స్ ఇంత ఎక్సలెంట్గా చేస్తున్నారు అనుకున్నాను. సో ఏంటంటే రష్మిక గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. సో ఏంటంటే మధ్యలో ఏంటంటే కొంచెం ఇప్పుడు బాగా లస్టీ మూవీస్ వెళ్ళిపోయి నేను దాని గురించి మాట్లాడిన, అది వాళ్ళ పర్సనల్. నేను చూసేది ఏంటంటే మన రష్మిక గారిది చెలో మూవీ కానీ, డియర్ కామ్రేడ్ ఆ పెర్ఫార్మెన్స్ కానీ, దట్ టు ద వే షీ పుట్ ఇన్ ఆల్ దట్ హార్డ్ వర్క్, ద బాడీ లాంగ్వేజ్. క్రికెట్ అంటే సామాన్యం కాదు, మన సొసైటీ స్టార్ అంటే రాహుల్ ద్రవిడ్ సార్. సో ఏంటంటే మన ఐపీఎల్ కూడా ఏంటంటే మన వరల్డ్ కప్ 2023 పోయింది కూడా ఏంటంటే మేడం 2023 వరల్డ్ కప్ చెప్తాను ఐఎమ్ కమింగ్ టు దట్ పాయింట్. 2023 వరల్డ్ కప్ మనం వరల్డ్ కప్ విన్ అయ్యాము కేవలం టువర్డ్స్ ద ఫ్యాగ్ అండ్ ఐపీఎల్ ఆట. ఇప్పుడున్నట్టు మామూలుగా ప్రీ వెడ్డింగ్ షూట్స్, 3 రోజులు ముచ్చట్లు, వెంటనే వాట్సాప్ జోకులు అలా ఐపీఎల్ ఆట ఆడటం వల్ల పోయింది. ఇంకా ఇది వీఆర్ గెటింగ్ వెరీ గుడ్ రివ్యూస్. విజయ్ దేవరకొండ ఇది మన ఫ్యామిలీ స్టార్. సో ఏంటంటే ఫస్ట్ హాఫ్ చాలా బాగుందన్నారు, సెకండ్ హాఫ్ స్లో ఉందన్నారు. ఐ ఫీల్ హ్యాపీ ఫర్ దట్. వన్ లాస్ట్ థింగ్, ఐరనే వంచాలా ఏంటి? రాజమౌళి గారు లాగా, కీరవాణి లాగా, చంద్రబోస్ గారు లాగా కష్టకాలంలో కూడా ఉల్లిపాయలకి టమాటాలకి డబ్బులు లేనప్పుడు కలిసికట్టుగా కుటుంబ విలువలు తెలుసుకుంటే మన ఫ్యామిలీ స్టార్సే కాదు సొసైటీ స్టార్స్ కూడా గ్లోబల్ స్టేజ్కి వెళ్ళిపోయి ఆస్కార్ కూడా మన సత్కరించే ఆ స్థాయికి వెళ్ళిపోవడం ఏంటి? ఇంకోటి ఏంటంటే వన్ లాస్ట్ థింగ్, పరశురామ్ గారికి మన పూరి జగన్నాథ్ అన్న ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి హిట్ ఇచ్చారు. అలాంటిదే ఆయన కష్టకాలంలో అందరూ ఆయన నాలుగుందని ఏదో మాట్లాడారు, చాలా బాధేసింది. నేను కళా తపస్వి విశ్వనాథ్ గారి అభిమాని. నేను పూరి జగన్నాథ్ అన్న ఆయన స్క్రీన్ మీద కన్నా బయట ఒక సగటు మనిషికి రెస్పెక్ట్ ఇవ్వడం కానీ, డబ్బు జేబులో రూపాయి లేకపోయినా ఒక సాటి మనిషిని గౌరవించడం నేను అది చూస్తాను. సో నేను చాలా బాధపడ్డాను, కళ్ళ నీళ్ళు చెమర్చాయి. నేనేమంటానంటే అదే ఇప్పుడు ఏంటంటే సోలో మన పరశురామ్ గారు ఇంకెక్కడ ఉండాలి అన్న. పరశురామ్ అన్న మీకు చిన్న మనమన్న, మీరు ఇంటర్వ్యూలో ఇప్పుడు ఇంగ్లీష్ మాట్లాడుతుంటే బాధగా ఉందన్న. మేము సుమక్కలు, బాలసుబ్రహ్మణ్యాలు, మీరు టైటానిక్ సినిమా తెలుగులో చూడడం వల్ల మేము H1Bలు అన్నీ మానేసి మన తెలుగు సినిమా కాపాడదాం. మనం కూడా రాజమౌళి గారు వాళ్ళు ఈ జన్మలో మనం అవలోపైనా అట్లీస్ట్ వాళ్ళ కాలు గోటి సరిపోయేలా ఒక 1% అయినా బాగుపడతాం అని తెలుగే మాట్లాడడం, ఇంగ్లీష్ మెల్లిగా తగ్గించుకుంటున్నావు అన్న. ప్లీజ్ అన్న, నువ్వు ఎప్పుడు తోపే అన్న. ఆ సోలో సినిమా ఎవరు తీయగలడన్నా? నువ్వు తప్ప అంత కుటుంబ విలువలో తెలుగే మాట్లాడన్నా. నాకు బాధగా ఉందన్న. పరశురామ్ అన్న నువ్వు ఇంగ్లీష్ మాట్లాడద్దన్న, చాలా బాధ వస్తుందన్న. ప్లీజ్ అన్న, ఆల్ ది బెస్ట్ సోలో టీమ్. ఇంకోటి ఒకటి చెప్తున్నాను, మన పరశురామ్ గారికి ఇండస్ట్రీలో గడ్డుకాలం ఉంది. చాలా బాధపడ్డాను. ఆయనకి ఏంటంటే సినిమాలు లేట్ అవ్వడం, మధ్యలో కొంతమంది ఏంటంటే ఆయన్ని పబ్లిక్ అనడం చాలా బాధ వేసింది. నేను ఎవరిని విమర్శించడం కాదు. పరశురామ్ గారు లాంటి డైరెక్టర్ కుటుంబ విలువలు, ఆయన ఆపర్చునిటీ ఇస్తే ఎవరైతే ఆపర్చునిటీ ఇచ్చారో ఆ డైరెక్టర్ పేరు వాళ్ళ పిల్లలకి పెట్టుకుని ఎవరన్నా ఇప్పుడున్న ఓవర్ యాక్షన్ ఒక ఇట్టేటప్పటికే మా అమ్మ మా తాత ఓవర్ యాక్షన్ ఎక్కువైపోయింది కదా, అలాగా ఒక కుటుంబ విలువలు, ఒక నిబద్ధత, భారతీయత, ఒక రజనీకాంత్ గారిలో ఒక ఆపర్చునిటీకి వాల్యూ ఇచ్చిన సోలో పరశురామ్ గారు ఆయన వాళ్ళ పిల్లలకి డైరెక్టర్ ఎవరు ఆపర్చునిటీ ఇచ్చారో వాళ్ళ పేర్లు పెట్టుకున్నారు. అంతకన్నా గొప్పతనం ఎక్కడ ఉంది? చాలా మంది తెలియక ఏమంటే అవసరాలు తిరిగి సినిమా వాళ్ళు అంటారు. అంటే వాళ్ళ పిల్లలకి డైరెక్టర్ ఎవరైతే వాళ్ళ పిల్లల పేర్లు పెట్టుకున్నారో. సో ఏంటంటే అలా నిబద్ధత, కుటుంబ విలువలు, మన మిడిల్ క్లాస్ మెంటాలిటీ, తెలుగు ఇండియన్ కల్చర్, మన రాజమౌళి గారు, కీరవాణి గారు, ఏఆర్ రెహమాన్ గారు, ఇలా బాలసుబ్రహ్మణ్యం గారు, ఎస్పి శైలజమ్మ గారు, ఇలా మన ఎప్పుడు ఇది ఉంటుంది, ఎప్పుడు 95% నాయిస్ ఉంటుంది, ఏం కాదు. ఇప్పుడు పరశురామ్ గారు ఇలాంటి వాళ్ళు ఏంటంటే మన సొసైటీకి చాలా గర్వకారణం. కీరవాణి గారు వీళ్ళందరిలాగా. సో పరశురామ్ గారికి ఓన్లీ విజయ్ దేవరకొండ వీళ్ళ కాంబినేషనే కాదు, అప్కమింగ్ స్టార్స్ ఎవరన్నా ఉంటే ఇప్పుడు కొంచెం ఏంటంటే ఈ మొబైల్ ఫోన్ వచ్చాక ఎవరికాడు ఫ్యామిలీ స్టార్ అయిపోయే తరుణంలో మన దీంతో పాటు సొసైటీ అనేది అన్నిటికన్నా ముఖ్యం. సొసైటీలో మనం ఉందాం ఆ టైప్లో వెళ్ళేలాగా పరశురామ్ గారు స్టోరీ తీస్తారని ఆశిస్తున్నాను. మామూలుగా అల్టిమేటెడ్గా ఉంటుంది భయ్య. ఏదో ఈ నోటుకు వచ్చినట్టుగా 30 minutes 1 second అని చెప్పుడు కాదు, కానీ
స్టార్టింగ్ మొత్తం ఒక మిడిల్ క్లాస్ లైఫ్ గురించి వాళ్ళ బ్రదర్ మనోడు అన్నాడు. ఏంది 13 మినిట్స్ తర్వాత 1 సెకండ్ ఏంటంటే వాళ్ళ అన్నయ్య పడే స్ట్రగుల్స్, అంటే ఏదో అన్నదమ్ముల మధ్య వచ్చే క్లాషెస్ వల్ల విడిపోనికి ఇబ్బందులు ఉంటాయి చూసాం, అదే అనమాట. కానీ వెంకట్ వాడు సొంతంగా ఎదగలేదు, హీరోయిన్ దగ్గరుండి ఎదిగిపించింది. అదిగో అన్న కూడా ఊ కొట్టాడు. అరే అన్న అదే. ఊరుకోడు కదా, ఇప్పుడు నేనున్నా, నేను సీఎం కావాలంటే కాలేను కదా, నాకు కూడా ఒకటి సపోర్ట్ చేయాలి కదా. మరి ఫ్యామిలీ స్టార్ అన్నప్పుడు అతను సొంతంగా ఎదగాల. హీరోయిన్ బెస్ట్ అయితే అది ఫ్యామిలీ స్టార్ ఎందుకు అవుతుంది, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎందుకు అవుతుంది? అంత టాలెంట్ లేకపోతే ఎవరు సపోర్ట్ చేసినా ఒక ఎదగలేదు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళ పిల్లలు చెరక్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఎలా వేస్తాడు కొండాపూర్లో? జాబ్ చేస్తున్నాడు వేసిండు. అదే కోట్ల ఒక మిడిల్ క్లాస్ వాడి కోట్లు వస్తాడు, వాడు కోటేశ్వరుడు అవుతాడు. ది షోస్ అన్ని అయితేనే ఉంటాయి. మనం షో చేయమున్నది ఉన్నట్టు చెప్తాం. ఫ్యాక్ట్ నిజంగా మూవీ అయితే నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఫుల్ ఎంజాయ్ చేసిన నేనైతే. ఇగో స్వెట్ వస్తుంది, లోపల ఏసీకి చల్లగుండే, బయటకు వచ్చిన ఎండకి చెమటగా ఆరుతుంది. బాగుంది మూవీ అయితే. విజయ్ దేవరకొండ నిజంగా మన సలార్ మూవీలో చూసిన ప్రభాస్ ఐరన్ రాడ్ పట్టుకుంటే రాడే ప్రెస్ అయిపోతుంది. విజయ్ దేవరకొండ అయితే ఒక 40 mm ఉన్న ఐరన్ రాడ్ ని ఇట్లా కాలు పెట్టి ఇట్లా లేపి ఉంచుతాడు. నిజంగా మొగోడైతే ఐరన్ నే వంచాలా అని చెప్పి వంచి కూడా చూపిస్తాడు. ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిండు విజయ్ అయితే. నా ఫ్రెండ్ పేరు అజయ్, హిట్ కొట్టాడు విజయ్. ప్రొడక్షన్ వాల్యూస్, అలాగే పరశురామ్ గారి డైలాగ్ డెలివరీస్, మ్యూజిక్ చాలా బాగుంది. ఈ మ్యూజిక్ చాలా డిస్టర్బ్ చేస్తుంది నన్ను. అటు పోదాం పదండి. సినిమా అయితే చాలా బాగుంది. అలాగే పరశురామ్ గారు డైరెక్షన్ కూడా చాలా బాగుంది. నార్మల్గా మనం జై శ్రీరామ్ అంటాం కదా, అలాగే ఈరోజు జై పరశురామ్ అనాలి. ఎందుకంటే నా ఫ్యామిలీలో మా డాడీని గుర్తు చేసే సినిమా ఫ్యామిలీ స్టార్. ఒక సినిమాలో స్టార్ని ఎందుకు పెడతారు? సినిమా హిట్ అవ్వడానికి. ఒక ఫ్యామిలీలో ఒక స్టార్ ఉంటాడు ఇల్లు గడవడానికి. ఈజ్ ద ఫ్యామిలీ స్టార్. నాన్న అనేది ఫ్యామిలీ స్టార్. అన్న కానీ ఏ ఫ్యామిలీకి ఎవరైతే మంచిగా చూసుకునే ఈజ్ ద ఫ్యామిలీ స్టార్. అలాంటి ఫ్యామిలీ స్టార్ సినిమాలో హీరోగా మన విజయ్ దేవరకొండ చాలా బాగా చేశాడు. సూపర్, మైండ్ బ్లోయింగ్, అన్బిలీవబుల్.